హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ ప్రభుత్వము నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు మనము తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక మహా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో నిలవబోతుంది. మహారాష్ట్ర నుంచి వరద నీరుగా వచ్చేటువంటి గోదావరి నదీ జలాలను ఆపి తెలంగాణని సస్యశ్యామలం చేయడమే ఈ పథకం యొక్క లేదా ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, టోటల్ డీటెయిల్స్ మనం ఈ క్లాస్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ రైతుల్లో క్రొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ శరవేగంగా సిద్ధమవుతుంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 18,25,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట దగ్గర మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసము చేపట్టిన భూసేకరణ క్లిష్టంగా మారింది. అక్కడ నిర్వాసితులు ఎవరైతే భూమిని కోల్పోయారో వారందరూ కూడా కోర్టును ఆశ్రయించడము జరిగింది. సో నిర్మాణ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టుకు ఊహించని స్థాయిలో పేరొచ్చింది. దీంతో ఇది పర్యాటక ప్రాంతంగాను మారినట్లుగా మనకు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఇంతకీ కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలు ఏంటి, ఇతర సాగునీటి ప్రాజెక్టులకు మించి దీనికున్న ప్రత్యేకతలు ఏంటి అని చెప్పేసి మనం ఈ క్లాస్లో క్లియర్గా చూద్దాము. సో మొదటగా గ్రౌండ్ రిపోర్ట్. దీన్ని మనము తెలంగాణ జలపిరంగి లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తాము. గోదావరి వైపు చూపు, పాత ప్రాజెక్టులకు కొత్త రూపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు, ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమూహారంగా మనము చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది అనేక బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమూహంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కానీ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. వీటన్నిటి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి మరి? గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. అది ఏదైనా కానివ్వండి, అంటే బ్యారేజ్ కావచ్చు, కాలువలు కావచ్చు, సొరంగాలు కావచ్చు, ఏవైనా కూడా గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయడం. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వము రీడిజైన్ చేయించింది, అంటే తెలంగాణకు అనుకూలంగా. సో ముందుగా అనుకున్నట్లుగా ప్రాణహిత నదిపై కాకుండా కాస్త క్రిందకి ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా దీన్ని రీడిజైనింగ్ చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, 100 కిలోమీటర్లు కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతుంది ఫ్రెండ్స్. సో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్, చిట్యాల, షామీర్పేట వరకు నీళ్ళు వచ్చేలా ఈ కొత్త డిజైన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం దీన్ని ఏమంటామంటే కన్నపల్లిలో నిర్మిస్తున్న ఓపెన్ పంప్ హౌస్ నిర్మాణము చేపడుతున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనము ఈ పేజ్లో చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్టుగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, త్రాగునీటికి పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ నీరు అందించేందుకు సిద్ధమవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాలోని 18,25,000 ఎకరాలకు కొత్తగా నీరందిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడవునా ఉండే గ్రామాలకు, హైదరాబాద్కు త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలని ప్రణాళికను రూపొందించడం జరిగింది. కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్, అప్పర్ మానేర్ ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టులోనే అనుసంధానం చేయడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు కూడా త్రవ్వుతున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఆయువు పట్టుగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో అన్నింటిని కూడా అనుసంధానం చేయడము.
సో దీని ద్వారా అన్ని ప్రాజెక్టులను సస్యశ్యామలం చేయడమే, ఎప్పుడు నీటితో కలకలలాడే విధంగా చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టును స్థిరీకరిస్తారు. అంటే ఆ రిజర్వాయర్ల క్రింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు నికరంగా నీరు అందించవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము చెబుతుంది. సో ఇందులో అనుసంధానంగా ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే మేడారం ట్యాంక్. దీని గురించి చూద్దాం. గోదావరి నీటిని గోదావరిలోనే కలిపేలా నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి కట్టే నిర్మాణాన్నే బ్యారేజ్ అనే పేరుతో పిలుస్తాము. ఏంటది? నదిలో నీటి ప్రవాహాన్ని ఆపడానికి కట్టే నిర్మాణం అన్నట్టు ఈ బ్యారేజ్ అంటే. సో అంటే నదిలోనే జలాశయం కూడా నిర్మిస్తే డ్యామ్ అంటారు దాన్ని. ఉదాహరణకు నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, ప్రకాశం డ్యామ్ కూడా ఈ కోవకే చెందుతాయి. నెక్స్ట్, ఇప్పుడు గోదావరిపై 3 చోట్ల అంటే మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, సో ఈ 3 చోట్ల కూడా బ్యారేజ్లు కడుతున్నారు. ఒక బ్యారేజ్లో నిల్వ ఉన్న నీటిని పంప్ హౌస్ నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్ ముందుకు వదిలేలా ఏర్పాటు అనేది ఉంటుంది. గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎగువకి ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క 3 బ్యారేజ్లలో కూడా. నెక్స్ట్, ఇలా మేడిగడ్డ నుంచి ఎలంపల్లి వరకు నీటిని తెస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపించడం అనేది ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, అలా నీరు సొరంగాలు కాలువల్లో ప్రవహించి పంపు హౌజుల్లో లిఫ్ట్ చేసి భూమి లోపల బయట ప్రయాణించి వేర్వేరు కొత్త పాత జలాశయాలను కలుపుతూ దక్షిణ తెలంగాణ వరకు కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా భారీ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నిల్వ ఉండేటువంటి నీటితో సస్యశ్యామలం చేసి నిరంతరము ఆయకట్టుతో ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సస్యశ్యామలం చేసి హరిత తెలంగాణ సాధించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే అవసరానికి అనుగుణంగా గోదావరి నీటిని కాలువలోకి మళ్లించి గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో లేదా వెనక్కి అన్నట్టు తీసుకెళ్ళి మళ్ళీ గోదావరిలోనే కలుపుతారు. ఇదంతా కాళేశ్వరం లింక్ 1లో జరుగుతుంది. నెక్స్ట్, అక్కడ నుండి కాలువల ద్వారా అనుకున్న చోటుకు వీటిని తరలిస్తారు. ఇందుకోసము వివిధ చోట్ల యుద్ధ ప్రతిపాదికన పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల పాత చెరువులు, రిజర్వాయర్లను, కాలువలను బాగు చేశారు. మరికొన్ని చోట్ల కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు, రిజర్వాయర్లు కూడా నూతనంగా నిర్మిస్తున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్, ఈ మొత్తం పనిని లింకులుగా తిరిగి ఆ లింకులను ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం ప్రాజెక్టులో 7 లింకులు, 28 ప్యాకేజీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం లింక్ 1, లింక్ 2 పనులు చాలా వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ప్రయత్నిస్తుంది. లింక్ 1, లింక్ 2లలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటికి అనుసంధానంగా ఉండేటువంటి పంపు హౌజులు ధర్మారం, రామడుగు గ్రామాల దగ్గరలో భూగర్భంలో నిర్మిస్తున్న పంపు హౌజులు ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ఈ యొక్క పిక్ చూసినట్లయితే జలాశయాల్లోని నీటిని తోడే మోటార్లకు ఉపయోగించే స్టార్టర్లోని ఒక భాగము ఇలా పెద్ద పెద్ద వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, అవసరమైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా నీరు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వము పేర్కొంది. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే భారీ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లుగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు అన్నారు. నెక్స్ట్, అంటే అప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి విడుదల చేసినటువంటి వివరాల ప్రకారము మనము చూస్తున్నాము. నెక్స్ట్ వన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆయన బీబీసీతో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టి హరీష్ రావు గారు ఈ విధంగా స్పందించారు. తెలంగాణలో గోదావరి నీటిని వినియోగించుకోవాలంటే 100 మీటర్ల నుంచి 623 మీటర్ల వరకు నీటిని ఎత్తిపోయడం తప్ప
వేరే గత్యంతరము లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. అందుకే ఇంజనీర్లు, మేధావులు నీటిపారుదల శాఖతో సీఎం కేసీఆర్ తీవ్రంగా చర్చించి కాళేశ్వరం డిజైన్ రూపొందించారు. గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీరు తెచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నామని చెప్పేసి కూడా బీబీసీతో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో హరీష్ రావు గారు తెలపడం జరిగింది. నెక్స్ట్, భవిష్యత్తులో అవసరం అనుకుంటే మరో టీఎంసీ నీటిని తోడడానికి వీలుగా కావాల్సిన సివిల్ వర్క్ ఇప్పుడే చేసి పెట్టమని, అవసరమైతే కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా నీరు పంపడానికి ఆటోమేటిక్గా 3వ పంపు బిగించవచ్చు అని కూడా హరీష్ రావు పేర్కొనడము జరిగింది. సో మరి ఇంత పెద్ద ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రత్యేకతలు: మొత్తం 20 జిల్లాలకు సాగు, త్రాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందిస్తామని చెప్పేసి ప్రభుత్వము చెబుతుంది. పాత ప్రాజెక్టుపై 2008 నుంచి 2014 వరకు 7,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని చెప్పేసి పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లిఫ్టుల నిర్వహణకు 4,600 మెగావాట్ల కరెంటు అవసరం ఉంటుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. కొత్త బ్యారేజీల వద్ద గోదావరిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరు ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులను నేరుగా నీటిపారుదల శాఖ చేపడుతుంది. కానీ కాళేశ్వరం మాత్రము కార్పొరేషన్ కింద చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇందుకోసము కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రస్తుతం లింక్ 1, లింక్ 2లు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. వచ్చే వేసవి పంటకు వాటి ద్వారా నీరు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వము భావిస్తుంది. నెక్స్ట్ వన్, దేశంలోని మిగిలిన సాగునీటి ప్రాజెక్టులతో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో ఒక రాష్ట్రము సొంతంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు ఇదే కావడము విశేషము ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రామడుగులో నిర్మిస్తున్న పంపు హౌస్ విహంగ వీక్షణను ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఎంత పెద్ద అంటే చాలా భారీ ఎత్తులో వీటిని పంపు సెట్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ ప్రాధాన్యత ఏంటి మరి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అతి ముఖ్యమైన అంశాలుగా టర్నెల్స్ లేదా సొరంగము, సర్జ్ పూల్ మరియు భారీ పంపులు, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్లు ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఇక్కడ. సో తెలంగాణలో గోదావరి నీటిని కాల్వల్లో తరలించడానికి ఉన్న పెద్ద ఇబ్బంది భూమి ఎత్తు. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మీద ఉండటంతో నది నుంచి నీటిని కాలువల్లోకి పంపాలంటే మోటార్ల ద్వారా తోడి కాలువలో పోయాల్సిందే. దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు లేదా ఎత్తిపోతల పథకము అని అంటారు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, టర్నెల్స్. సో టర్నెల్స్ భూసేకరణ తగ్గించడానికి, భూమి ఎత్తు పల్లాల సమస్యలను తప్పించుకోవడానికి భూగర్భంలో కాలువలు నిర్మించారు. భూమి మీద 10 మీటర్ల వ్యాసంతో ఈ టర్నల్స్ నిర్మించారు. అంటే ఒక్కో టర్నల్లో ఒకేసారి 4 కార్లు ప్రయాణించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా మొత్తము 203 కిలోమీటర్ల పొడవైన టర్నల్స్ నిర్మిస్తున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి, కానీ నీటిని తరలించడానికి ఇంత పెద్ద పొడవాటి సొరంగాలు ఎక్కడా లేవని తెలంగాణ సాగునీటి పారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ వన్, సర్జ్ పూల్. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మనము చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో. సో ఇదేంటో చూద్దాం. సర్జ్ పూల్ టర్నల్స్ నుంచి వచ్చిన నీటిని నేరుగా పంపులు తోడవు. నీటి హెచ్చు తగ్గుల వల్ల పంపుల్లో సమస్యలు రాకుండా ఉండటం కోసము ఆ నీటిని చిన్న జలాశయాల లాంటి దాంట్లో నిల్వ చేయాలి. ఎత్తిపోతల పథకాల్లో ఇది అనివార్యము. ఆ జలాశయము లాంటి నిర్మాణము భూమిపైన అంటే 4 అని భూమి లోపల ఉంటే సర్జ్ పూల్ అని అంటారు. సింపుల్. ఓకేనా. నెక్స్ట్ వన్, భూమి లోపల ఉండే చిన్న సైజు రిజర్వాయరే సర్జ్ పూల్ అన్నమాట. ఈ ప్రాజెక్ట్లో 2 సర్జ్ పూల్స్ నిర్మిస్తున్నారు. వీటి నుంచి పంపులోకి నీరు నేరుగా వెళ్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కొండ కింద భూమి లోపల నేలను రాళ్ళను తొలిచి చెరువులు కడుతున్నారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, పంప్ సెట్. ఇవి చాలా చాలా పెద్దవి ఫ్రెండ్స్. వీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది.
చూద్దాం. పంపులు. నీరు తోడుకునే పంపులు అందరికీ తెలిసినవే. పంపుకు మోటార్ బిగిస్తే నీరు వస్తుంది. మన ఇంట్లో పొలాల్లో ఉండే పంపులు లాంటివే ఇవి. కానీ ఇక్కడ వాడే పంపులో ఒక్కొక్కటి చిన్న భవనం అంతా ఉంటాయి. ఇక్కడ వాడే మోటార్లోని స్టార్టర్ భాగాన్ని 3 ముక్కలు చేస్తే ఒక ముక్క ఒక పెద్ద లారీలో పట్టుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అంత పెద్దగా ఉంటాయి అని అర్థము. కాళేశ్వరంలో వాడే అతిపెద్ద పంపుల సామర్థ్యము 139 మెగావాట్లు. ఇలాంటివి మొత్తము 7 పంపులు బిగిస్తున్నారు. ఈ పంపులకు కరెంట్ సరఫరా చేయడానికి 400/11 కేవీ సబ్స్టేషన్ కూడా ఇక్కడ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈటర్నల్ సర్జబుల్ పంపులే ప్రాజెక్టుకు ప్రాధాన్యతను తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ధర్మారం దగ్గరలోని భూ అంతర్భాగంలో నిర్మిస్తున్న గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్. సో దీని గురించి చూద్దాం. గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ మండల కేంద్రాల్లో కరెంట్ సరఫరా చేసే సబ్స్టేషన్లు చూస్తుంటాం. ఇవి సాధారణ సామర్థ్యంతో ఉంటాయి. ఇలా కాకుండా 400/11 కేవీ కరెంట్ సబ్స్టేషన్లు ఎక్కువ సామర్థ్యంతో ఉంటాయి. ఇవి నిర్మించడానికి 60 ఎకరాల స్థలము కావాలి. అయితే ధర్మారం దగ్గరలో నిర్మిస్తున్న పంపు హౌస్ సరిగ్గా ఒక కొండ కింద ఉంది. ఈ పంపు హౌస్కు కరెంట్ ఇవ్వడానికి సబ్స్టేషన్ కూడా కావాలి. సో కొండపైన సబ్స్టేషన్ నిర్మించడం కష్టం, స్థలం కొరత. దీంతో భూమి లోపలే సబ్స్టేషన్ నిర్మించాల్సి వచ్చింది. భూమి లోపల 60 ఎకరాలు తొలచడం, సబ్స్టేషన్ నిర్మించడము అసాధ్యము. మరేం జరిగింది? సో దీనికోసం గ్యాస్ ఇన్సులేటెడ్ సాంకేతికతను వాడుతున్నారు. అంటే సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్ల మధ్య ఖాళీ స్థలం పెద్దగా అవసరం లేకుండా ద్రవ రూపంలోని గ్యాసులను వాడుతారు. SF6 అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ను ఇన్సులేటెడ్గా వాడి భూమిపైన 60 ఎకరాల్లో నిర్మించాల్సిన సబ్స్టేషన్ భూమి లోపల 2 ఎకరాల కంటే తక్కువ స్థలంలో నిర్మిస్తున్నారు. సో దీనివల్ల ఖర్చు 2.5 రెట్లు పెరుగుతుంది. ఓ జర్మన్ కంపెనీ దీన్ని నిర్మిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, గ్రానైట్ రాయితో పని సులువైంది. సో లిఫ్టులకు సంబంధించి ప్రపంచంలో ఇదే పెద్ద ప్రాజెక్ట్ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 1 and 2 చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు బీబీసీకి చెప్పారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆయన బీబీసీతో మాట్లాడుతూ పంపు లోతు 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే అండర్ గ్రౌండ్ ఎక్కువ అనుకూలము, ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకని వీలైనన్ని అండర్ గ్రౌండ్ పంపులు, టర్నల్స్ పెట్టాం. తెలంగాణలో మంచి గ్రానైట్ రాయి అందుబాటులో ఉండడం సాంకేతికంగా అనుకూలమైంది. సాధారణంగా ఇటువంటి ప్రాజెక్ట్ 2 ఏళ్లలో పూర్తి చేయడము అరుదు అని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, కాళేశ్వరం ప్రాజెక్ట్. సో ఇదొక మనకు గేట్వే, అంటే ఒక మార్గంగా దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఫ్రెండ్స్ చూద్దాం. సో భారీగా నిధుల కేటాయింపు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ తర్వాత అంచనా వ్యయము 80,500 కోట్లకు పెరిగింది. ఫ్రెండ్స్ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయడం కోసము బ్యాంక్ లోన్ తీసుకోవాలని కూడా నిర్ణయించారు. నాబార్డ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కాకుండా కమర్షియల్ బ్యాంకులు సాగునీటి ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వడము విశేషము. ప్రాజెక్టులోని లింక్ 1 and 2 తొందరగా పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వము బ్యాంకులకు గ్యారంటీగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుకు లోన్లు ఇప్పించింది. లింక్ 1 పనులకు ఆంధ్ర బ్యాంక్ కన్సల్టియం రూపాయలు 7,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇప్పటి వరకు 4,685 కోట్లను కూడా విడుదల చేసింది. లింక్ 2 కోసము పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సల్టియం 11,400 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుంది. దీంట్లో ఇప్పటి వరకు 3,473 కోట్లు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్, గోదావరి మీద ఏ బ్యారేజ్ కూడా 5 నుంచి 5.5 ఏళ్ల లోపు పూర్తి చేయలేదు. కానీ మేము దీన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాజెక్ట్ తొందరగా పూర్తి అయితే ఫలితాలు తొందరగా అందుతాయి. ఆలస్యం అయ్యే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. ధరల పెరుగుదల రేటు 17 నుంచి 16% ఉంటే బ్యాంకు వడ్డీ 8 నుంచి 10% ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్పేసి
తెలుస్తుంది. సో దీనివల్ల పంటలకు తొందరగా నీరిచ్చి రైతుల ఆత్మహత్యలు ఆపవచ్చు, ప్రభుత్వంపై భారం కూడా తగ్గించవచ్చు, జిఎస్డిపి కూడా పెరుగుతుంది అని చెప్పేసి మంత్రి హరీష్ రావు పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, నిర్వాసితుల అభ్యంతరాలు. ఈ ప్రాజెక్టుకు మిగిలిన ప్రాంతాల్లో భూసేకరణ కంటే సిద్దిపేట దగ్గర మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసము భూసేకరణ చాలా క్లిష్టంగా మారింది. అక్కడ నిర్వాసితులు దీనిపై కోర్టుకు వెళ్లారు. వారు తాజాగా మరో కేసు వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ పరిహారము కేంద్రం చట్టం ప్రకారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక జీవో ద్వారా ఇస్తుంది. దీనివల్ల పలువురు నిర్వాసితులు అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తము 70,000 ఎకరాలు అవసరం ఉండగా ఇంకా 33 ఎకరాల వరకు నేలని లేదా భూమిని సేకరించాల్సిన అవసరం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, టూరిజం శాఖ కాళేశ్వరం ప్యాకేజ్ వివరాలు చూద్దాము. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఇటీవల ఒక కొత్త టూరిస్ట్ సర్వీస్ ప్రారంభించింది. ఈ ట్రిప్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పర్యాటకులకు చూపిస్తారు. ఒక సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణము చూపెట్టడానికి టూరిజం కార్పొరేషన్ బస్సు నడపడం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన వారిని, రాజకీయ ప్రభుత్వ వర్గాల వారిని కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసేలా తెలంగాణ ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. అక్కడకు వచ్చిన వారికి ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రాజెక్ట్ నిర్మాణాల గురించి వివరిస్తున్నారు. నెక్స్ట్ వన్, తెలంగాణ పర్యాటక శాఖ కాళేశ్వరం ప్రాజెక్టు కోసము ప్రత్యేకంగా పర్యాటక ప్యాకేజీని కూడా ఏర్పాటు చేసింది. సో ఇలా అంటే తెలంగాణ ఎవరైతే ఈ పర్యాటక ప్యాకేజీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ని చూడడానికి వెళ్ళినట్లయితే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక టీం ఉంటుంది. టీము వీరికి ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్, అంకెల్లో ప్రాజెక్ట్ వివరాలు చూద్దాం. సో నీటి సరఫరా మొత్తము మార్గము 1832 కిలోమీటర్ల మేర దీని యొక్క నీటి సరఫరా ఉంటుంది. మామూలు కాలువల పొడవు ఎంత? 1531 కిలోమీటర్ల వరకు కూడా కాలువల పొడవు ఉంటుంది. సొరంగాల ద్వారా అంటే భూగర్భ కాలువల పొడవు 203 కిలోమీటర్లు. పైప్ లైన్ పొడవు 98 కిలోమీటర్ల మేర ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా. మొత్తం లిఫ్ట్లు వచ్చేసి 20 ఉన్నాయి ఈ ప్రాజెక్టులో. పంపు హౌజులు 19 ఉన్నాయి. సో అవసరమయ్యేటువంటి విద్యుత్ ఎంత మరి ఈ ప్రాజెక్టుకి? 4627.24 మెగావాట్లు. మొత్తం సబ్స్టేషన్లు 17 ఉన్నాయి. అతిపెద్ద పంపుల సామర్థ్యము 139 మెగావాట్లవి 7 పంపులు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అవి? రామడుగు వద్ద ఉన్నాయి. సో పాత జలాశయాలు 5 అంటే ఇప్పటికీ నిర్మించనివి లేదా సహజమైనవి ఉన్నాయి. నెక్స్ట్, కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు మొత్తము 20 ఉన్నాయి. అంటే ఇవేంటి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉండబోతున్నాయి. ఓకేనా, ఇంటర్లింకేజ్ అన్నట్టు. నెక్స్ట్, మొత్తం జలాశయాల నిల్వ సామర్థ్యము 141 టీఎంసీలు. 13 జిల్లాల్లో వచ్చే కొత్త ఆయకట్టు 18,25,700 ఎకరాలు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరుల పాత ఆయకట్టు స్థిరీకరణ 18,82,970 హెక్టార్లుగా ఉంది. ఎకరాలుగా ఉంది. నెక్స్ట్, 18.82 లక్షల ఎకరాల్లో మొత్తము 25% నీటి కొరతను పరిగణించి ఈ వివరాలు పేర్కొనడము జరిగింది. నెక్స్ట్, కొత్త ఆయకట్టుకు సాగునీరు 134.5 టీఎంసీలు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, సింగూరు ఆయకట్టు స్థిరీకరణ క్రింద 34.5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. నెక్స్ట్, హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాలో భాగంగా 30 టీఎంసీల నీరుని కేటాయించనున్నారు. దారి పొడవున ఉండే గ్రామాలకు త్రాగునీరు 10 టీఎంసీలు. పారిశ్రామిక అవసరాల కోసమై ప్రత్యేకంగా 16 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా కేటాయించనున్నారు. ప్రాజెక్టులో మొత్తము నీటి వినియోగము 225 టీఎంసీలు. ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణము 70,326 ఎకరాలుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు సేకరించినటువంటి భూమి 36,624 ఎకరాలుగా తెలుస్తుంది. నెక్స్ట్, 18.82 ఎకరాల్లో ఈ యొక్క 25% నీటి కొరతను
పరిగణించి దీన్ని వివరించడం అనేది జరిగింది. మొత్తం ఇప్పటి వరకు కూడా సేకరించినటువంటి భూమి 36,624 ఎకరాలు, సేకరించవలసినటువంటి భూమి 33,702 ఎకరాలు. మొత్తం అంచనా ఖర్చు 80,500 కోట్ల రూపాయలు ఫ్రెండ్స్. బ్యాంకులు ఇస్తున్నటువంటి లోను 18,800 కోట్లుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము కాళేశ్వరం తెలంగాణ ప్రాంతంలో దేవాలయంగా నిర్మిస్తున్నటువంటి గొప్ప ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాల్లోకెల్లా అతిపెద్ద ప్రాజెక్టుగా నిల్వనుంది. ఇది పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రాంతము సస్యశ్యామలంగా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా ఇంటర్లింకేజ్ అనుసంధానం చేయడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తెలంగాణ వాసులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.